ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో తిరుగా మనం కలుసుకొని ఆ దేవదేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడానికి, ఆ ప్రభువును స్తుతించడానికి, ఆయన కృపను పొందడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, 107వ సంకీర్తనలో ఈ ప్రథమ స్కంధంలో కీర్తనాకారుడు 107వ సంకీర్తన 9వ వచనములో కీర్తనకారుడు చాలా గొప్ప మాటను మనకు తెలియజేస్తాడు. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆశగల ప్రాణమును మేలుతో నింపియున్నాడు. చూడండి, ఆశగల ప్రాణమును మేలుతో నింపియున్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. పిల్లరా, నువ్వు ఆశ ఉంటే, దేవుని యందు ఆశ కలిగి ఉంటే ఆయన నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము మేలుతో నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నువ్వు ఆకలి కొంటే. ఇక్కడ ఆశ, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. చూడండి, ఒక ఆశ ఉంది, ప్రభువా నా కోరిక తీర్చు. ఏంటి బాబు? ఆశ కలిగిన ప్రాణమును నువ్వు తృప్తిపరుస్తున్నావు కదా. నేను ఆశ కలిగి ఉన్నా. ఏ ఆశ కలిగి ఉన్నావు? ఆశలు ఇక్కడ 2 రకాలు. ఒకటి సింపుల్గా మనం అవగాహన చేసుకుంటే, ఒకటి లోక సంబంధమైనది, 2 ఆత్మీయ సంబంధమైనది. లోక సంబంధమైన ఆశలు కోకొల్లలు, ఆశలు అనంతాలట. ఆశలకు హద్దు లేదు. మానవుని ఆశలకు లేక కోరిక అంటాం. మానవుని కోరికలకు హద్దులు లేవు. అయితే ప్రియులరా, ఆత్మీయ ఆశ, ఆత్మీయ కోరిక, దానికి హద్దు ఉంది. ఎందుకంటే నువ్వు అధికంగా ఏం కోరుకోవు. ఏం కోరుకుంటావు? అయ్యా నీ కృప నాకుంటే చాలు, నీ తోడు నాకుంటే చాలు, నీ నీడలో నేను బ్రతికితే చాలు, నీ కృపలో నేను బ్రతికితే చాలు, నా దేవుడుగా నువ్వు ఉంటే చాలు, నా దేవుడుగా నువ్వు ఉంటే చాలు. చిన్న ఆశ, చిన్న ఆశ. నీ బిడ్డగా నేను బ్రతికితే చాలు ప్రభువా, నీ గుడారం మాటున నేను నివసిస్తే చాలు, అంత చోటిస్తే చాలు ప్రభువా. అంటే ఆయన అంత చోటిస్తే, ఆయన గుడారం మాటును ఎక్కడో మనం దాక్కుంటే అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరము. హల్లెలూయా. పిల్లరా, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అంటాడు. ఏంటి ఇక్కడ? ఈజ్ డూ ఇట్. ఆయన చేసి ఉన్నాడు. అలాంటి భక్తులు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అవును కదా. మోషే ఆశపడ్డాడు. మోషే ఆశను దేవుడు తీర్చాడు. దావీదు ఆశపడ్డాడు. దావీదు కోరికను దేవుడు తీర్చాడు. సొలొమోను ఆశపడ్డాడు. సొలొమోను కోరికను దేవుడు తీర్చాడు.
సంసోను ప్రియులారా చివరకు నాజీరు చేయబడిన వారై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండిన సంసోను లోక సంబంధిగా లోకాశలకు లోబడి దేవుడికి దూరం అయిపోయినప్పుడు చివరిగా ఒక్క ఆశపడతాడు, చిన్న ఆశ. అయ్యా, తిరుగా నాకు శక్తిని అనుగ్రహించు, నేను బ్రతకనిక, నాకు ఈ బ్రతుకొద్దు, నీ నామానికి ఘనత కలగాల, నీ గొప్ప శక్తిని ఈ జనులు తెలుసుకోవాలి అని ఆశపడ్డాడు. సంసోను ఆశను దేవుడు తీర్చలేదా? ప్రియ దేవుని బిడ్డ, నీ ఆశను కూడా దేవుడు తీరుస్తాడు. ఏంటండి ఈ లోకంలో ఉండే ఆశలు అంటే? లోకాశలు చాలా ఉంటాయి. అంటే లోకాశలు ఉండకూడదా? ఇల్లు ఉండొచ్చండి, నేను కాదన్నా. దేవా, ఉండడానికి ఒక గృహమైనా వెరీ గుడ్. దేవా, నా బిడ్డలు వివాహం చేయనైనా తప్పలేదమ్మా, ప్రార్థన చేయండి. దేవా, ఒక బ్రతకడానికి ఒక మంచి ఉద్యోగం ఏదైనా తప్పులేదమ్మా, ప్రార్థన చేయండి. ఇవన్నీ ఆశలే, కానీ చిన్న చిన్న ఆశలు, ఇవి తీరుస్తాడు దేవుడు. అలా కాకుండా ఒకేసారి కుబేర్లు కావాలి, ధనాశ సమస్త కీడులకు మూలము. ధనాశ కలిగి ఉంటే సమస్త కీడులు వస్తాయి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుచును. దేవుని యొక్క కృపను పొందుచు దేవుని యందు ఆశ కలిగి ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. నీ ప్రతి ఆశను దేవుడు తీరుస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఈ లోకంలో నీకేం కావాలో అన్నీ ఇస్తాడు. నీకు ఇల్లు కట్టుకోవాలని ఉందా? కొత్త ఇల్లు దేవుడు కట్టిస్తాడు. నీ బిడ్డకి వివాహం చేయాలని ఉందా? దేవుడు మంచి సంబంధాన్ని ఇస్తాడు. నీ బిడ్డలకు ఒక మంచి ఉద్యోగం రావాలని ఆశపడుతున్నావా? దేవుడు ఇస్తాడండి. తన బిడ్డలను ఆయన ఎప్పుడు తక్కువ చేయడు, ఆయన ఎప్పుడు తలగానే చేస్తాడు. కావున ఆశపడు, తప్పలేదు, దురాశపడదు. వీటికి ముందుగా దేవుని కృప కొరకు ఆశపడు, దేవుని స్నేహం కొరకు ఆశపడు, దేవునితో నడవడం కోసం ఆశపడు, దేవుని గుడారం మాటలను నివసించాలని ఆశపడు, దేవుని మందిరంలోనే నేను నివాసం చేయాలి అని ఆశపడు. ఇలాంటి ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సంవాదం ఇంతవరకు ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.